మున్సిపల్ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ జాబుల వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులను అయితే ఖచ్చితంగా వాళ్ళకు పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ రోజు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. అన్న నమస్తే, ఎట్లా అసలు మీ సమస్య ఏంటి, మీరు ఎందుకు ధర్నా చేపట్టారు? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ గత 25-30 సంవత్సరాల నుంచి అనేక మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి కూడా పర్మనెంట్ అనేది లేదు. ప్రధానంగా పర్మనెంట్ చేయాలనేది మా డిమాండ్. అలాగే వేతనాల పెంపు కూడా జరగట్లేదు. గతంలో తెలంగాణ ఏర్పడక ముందు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వేతనాల పెంపు జరిగితే అది ప్రభుత్వ ఉద్యోగులకే న్యాయం జరుగుతుంది తప్ప కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగట్లేదు. కనీస వేతనంగా 26,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాత్రమే మేము వేతనాలు అడుగుతున్నాం తప్ప ఏదో గొంతెమ్మ కోరికలు మేము కోరడం లేదనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అంటే మీరు ఎన్నేళ్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉంటున్నారు? దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు, డ్వాక్రా సంఘాలలో వివిధ పద్ధతుల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇది. కాబట్టి అందుకే మేము అంటున్నామంటే పర్మనెంట్ చేయమని చెప్తున్నాం. పర్మనెంట్ లేకపోతే ఆ కార్మిక కుటుంబాన్ని సాదుకోవాలంటే, పోషించుకోలేని పరిస్థితి. అందుకే మేమంటాం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఒక 16,000 రూపాయలు, ఇప్పుడు 16,000 రూపాయలు ఇస్తాము. ఈ 16,000 రూపాయలతోటి ఆ కుటుంబాన్ని సాదుకునే పరిస్థితి ఉందా, పోషించుకునే పరిస్థితి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి అందుకే పర్మనెంట్ చేయాలనేది ప్రధాన డిమాండ్. రెండోది వచ్చేసి కనీస వేతనం ఏదైతే ఉందో 26,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. అలాగే ఈ మధ్య కాలంలో విస్తీర్ణ పేరుతోటి మున్సిపాలిటీ కార్పొరేషన్లు విస్తీర్ణ జరిగింది. మరి విస్తీర్ణ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాత కార్మికులకు ఏ పద్ధతిలో అయితే వేతనాలు ఇస్తూ ఉన్నారో, గ్రామ పంచాయతీ ఇన్ని సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఉన్నటువంటి వాళ్ళు విలీనమైనప్పుడు మున్సిపాలిటీ వేతనాలు ఇవ్వాలి. ఆ మున్సిపాలిటీ వేతనాలు కూడా ఇవ్వట్లేదు. అదే తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు కార్మికుల సంఖ్య కూడా మున్సిపాలిటీలు చేసుకోవడానికి మంత్రులకు, ముఖ్యమంత్రికి ఆసక్తి ఉన్నప్పుడు అక్కడ కార్మికులపై పనిభారం పడతా ఉంది. ఆ పనిభారాన్ని తగ్గించుకోవాలంటే వర్కర్లను కూడా కొత్త కార్మికులు నియమించుకునే అవకాశం కూడా వాళ్ళకే ఉంది కదా, అది కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొత్త కార్మికులను నియమించడం కూడా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా సమస్య? సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము చేసే ఒక డిమాండ్స్, ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి అంటే కార్మికులను గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న మమ్మలను ఏ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు 25 ఏళ్ళ నుంచి వెళ్ళి పారిశుద్ధ కార్మికులు, మీరు పారిశుద్ధ కార్మికులాగానే బతకాలి అని చెప్తున్నారే తప్ప మమ్మల్ని కనీస వేతనాలు, తర్వాత అదేవిధంగా మాకు ఏవైతే రావాల్సిన బెనిఫిట్స్ వాటన్నిటిని రావాలని చెప్పి మేము ఎన్నో విధాలుగా పలు దఫలుగా ఉద్యమాలు చేసి, ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి ఎన్ని చేసినా కానీ ఈ యొక్క ప్రభుత్వాలకు చీమ కుట్టనట్టు అయింది. గత ప్రభుత్వం 10 ఏళ్ళ పాలనలో ఏమని చెప్పారంటే మేము రాగానే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఉండదని చెప్పి కేసీఆర్ గారు అవుట్ సోర్సింగ్ అనేటోడు ఎక్కడ బతుకుతాడు, వాడికి బతికెక్కడదని చెప్పిన కేసీఆరే ఆయన మాటలు నమ్మి ఆయన ప్రభుత్వానికి మా పారిశుద్ధ కార్మికులు అందరం కలిసి ఒక్కరు నిలబడితే మా వెనుక 4 ఓట్లు ఉంటాయి. ఆ 4 ఓట్లు అనగా దాదాపుగా 1.5 కోటి ఓట్లతోటి మేము ఆ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఆ ప్రభుత్వంపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన తర్వాత మాకు వేతనాలు పెంచుతామని చెప్పిన ఆ యొక్క ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వం వేతనాలు పెంచకపోవడం వల్ల ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పారిశుద్ధ కార్మికులమైన మేము అందరం ఏకతాటిగా ఆలోచన చేసుకొని ఆ తర్వాత రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉంటుందట అంటే ప్రజాపాలన మాది. ఆ ప్రజాపాలన కనుక వచ్చినట్టయితే మా ప్రజాపాలనలో మిమ్మల్ని అందరినీ, పారిశుద్ధ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేస్తాం, అదేవిధంగా వేతన సవరణ చేస్తాం అని చెప్పి పగాడు బాల్కి పాదయాత్రలో చెప్పిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కనీస వేతనం, ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ జరగబోతుంది, రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో కనీస వేతన సవరణ కోసమైనా కానీ మున్సిపల్ అనే పదాన్ని కూడా ఇప్పటి వరకు కూడా మేము విధంగా ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, ఎంపీలకు ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసినాం. వీరందరికీ ఇచ్చినా కానీ ఒక్కరు కూడా కనీసం పారిశుద్ధ కార్మికుల యొక్క శ్రమ ఏంది, వాళ్ళు చేస్తున్నది ఏంది, పొద్దున లేచి బగలనక, రేయనక, ఎండనక, వాననక చేసిన పారిశుద్ధ కార్మికులను కనీసం కరోనా సమయంలో కనీసం కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకపోయినా వాళ్ళ పిఏను కూడా బయటికి రానియాలని పరిస్థితి ఉన్నది. అట్లాంటి సందర్భంలో వాళ్ళ పిఏ కానీ వాడు కానీ ఎవరు కానీ బయటికి రాని సందర్భంలో పారిశుద్ధ కార్మికులమైన మేము ప్రాణాలను తెగించి మా యొక్క ప్రాణాలను ఒడిగట్టి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అనే భేదం
భేదం లేకుండా ప్రతి వారికి కరోనాలు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ముక్కుమ్మడిగా మేము అందరం సేవలు అందించడం, మా సేవలను అప్పుడు గుర్తించలేని ప్రభుత్వం తర్వాత కూడా గుర్తించలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటుంది. ఆ గొప్పలకే కాకుండా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలను ఇవ్వాలని చెప్పి, లేదా అదే విధంగా మమ్మల్ని వెంటనే పర్మనెంట్ చేయాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఇప్పటికే ఈ యొక్క పనులు అయిపోయినాం తండ్రి. మా తాటి చెట్టుకు ఏ విధంగా అయితే తాటి పనులు అయినాయో ఆ తాటి పనులు అయిన రీతిగా ఉండి ఇప్పుడు రాలిపోయే దశకు వచ్చినాం. చివరి దశకైనా మమ్మల్ని మీరు పర్మనెంటా లేదా మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందుకోసం వివిధ జిల్లాల నుంచి పిలిపించి పారిశుద్ధ కార్మికులు అయిన మేము ఈ ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నా పేరు యాసబాబు. ఓకే, సో అన్న మీరు చెప్పండి, ఎట్లా ఈ సమస్యలు అనేది ఇప్పుడు బడ్జెట్ కు సంబంధించి మాట్లాడుతున్నారు కదా, మరి చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు, కమిషనర్లకు నిరసనలు తెలియజేసే వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. చివరిగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 24న చెలో హైదరాబాద్ ధర్నా నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైనా పారిశుద్ధ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రెండో PRCలో 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, అలాగే మున్సిపల్ కార్మికులు చనిపోతే 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, దాన సంస్కారాలకు నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.